గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం లైఫ్ లైన్లో ఆర్థరైటిస్ రావడానికి కారణాలు ఏంటి, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి డాక్టర్ సబితా గారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఒకవేళ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు టీవీ9 స్టూడియోస్. ముందుగా ఆర్థరైటిస్ సంబంధించి అసలు ఎలా స్టార్ట్ అవుతాయి, ఇనీషియల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఆర్థరైటిస్ అనేది జాయింట్స్తో సంబంధించినటువంటి ప్రాబ్లం. ఆర్థరైటిస్ ఎనీ జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఆర్ డీజనరేషన్. యూజువల్లీ మనకు వచ్చేటువంటి ఆర్థరైటిస్ కేసెస్లో 95% డీజనరేషన్ అంటే అరుగుదల ఉండేటువంటి జాయింట్స్ ఆస్టియో ఆర్థరైటిస్. యూజువల్లీ వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే మోకాళ్ళల్లో కానివ్వండి లేదా కొంతమందిలో షోల్డర్ జాయింట్స్లో కానివ్వండి ఎక్కువగా ఈ యొక్క అరుగుదల కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కనిపించేది ఎక్కువగా నీ జాయింట్స్లో, షోల్డర్ జాయింట్స్లో. డీజనరేషన్ అనేది మొదలైనప్పుడు ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో స్టిఫ్నెస్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ స్టిఫ్నెస్ అనేది మెయిన్గా ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్లో చేంజ్ అవుతున్నప్పుడు కానివ్వండి, లేదా కొంతమందిలో ఎక్కువగా నడిచినప్పుడు కానివ్వండి, లేదా కొంతమందిలో యూజువలీ అంటే ఎక్కువగా వాళ్ళు స్టెప్స్ ఎక్కిన తర్వాత అంటే ఫ్లెక్షన్ పొజిషన్లో, స్క్వాటింగ్ పొజిషన్లో, ఫ్లెక్షన్లో. సో మన ఇండియన్ స్టైల్ బాత్రూమ్స్ యూజ్ చేసినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు మాత్రమే ఈ సిమ్టమ్స్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో మెయిన్గా వచ్చేసి స్టిఫ్నెస్తో పాటు నొప్పి, ఈ యొక్క తీవ్రమైన నొప్పి కొంతమందిలో చూస్తుంటాం. సో పేషెంట్స్ అందరూ కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్లోనే క్లినిక్కి ప్రజెంట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో వచ్చినట్టయితే కనుక చాలా తొందరగా ఈ యొక్క నొప్పులు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లోనే స్టిఫ్నెస్ కానీ, కొద్దిపాటిగా నడిచినప్పుడు ఎక్కువ నొప్పి రావడం కానివ్వండి, లేదా కొంతమందిలో ఓన్లీ ఒకేషనల్ అంటే ఎప్పుడు ఫిజికల్ ఎగ్జర్షన్ అంటే ఎక్కువగా పని చేసినప్పుడు కానీ, ఎక్కువగా నడిచినప్పుడు కానీ, ఎక్కువగా మెట్లెక్కినప్పుడు కానీ నొప్పి రావడం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో ఇనీషియల్ సిమ్టమ్స్ వచ్చేసి స్టిఫ్నెస్, బిగ్గర్ జాయింట్స్ అంటే ఈ యొక్క జాయింట్స్ అనేది మనకి మోకాళ్ళల్లో, షోల్డర్లో కాకుండా కొంతమందిలో వెన్నుపూసలో కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ చేంజెస్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. మెయిన్గా వచ్చేసి వెన్నుపూసలో మెడ ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే నడుం ప్రాంతంలో, లోవర్ బ్యాక్ ఏక్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం స్పాండిలోసిస్ అంటూ ఉంటాం. ఈ యొక్క ప్రాబ్లం అనేది యూజువలీ 40+ ఏజ్ గ్రూప్లో అంటే ఫస్ట్ సిమ్టమ్ అనేది మనకి 40+ ఏజ్ గ్రూప్లోనే కనిపించే అవకాశం ఉంటుంది. 40+లోనే డీజనరేషన్, అరుగుదల అనేది 90% పేషెంట్స్లో కనిపిస్తుంది. బట్ ఈ మధ్య కాలంలో మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ 30+ ఏజ్ గ్రూప్లో కూడా కనిపిస్తుంది. వెరీ యంగర్ ఏజ్లో అంటే కొంతమందికి హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం కనిపించే అవకాశం ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ కనిపించిన వెంటనే మందులు స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకి వచ్చినటువంటి ప్రాబ్లం వేర్ అండ్ టేర్ వలన అంటే కొంతమందికి మరీ ఎక్కువగా స్ట్రెస్ ఆ జాయింట్ మీద పడినప్పుడు ఈ చేంజెస్ కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందిలో కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఇది కనిపించే అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో నీ జాయింట్ డీజనరేషన్ కానీ, షోల్డర్ జాయింట్ డీజనరేషన్ కానీ, వెన్నుపూసలో చేంజెస్ కానీ కనిపించే అవకాశం ఉంటుంది. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. మెట్పల్లి నుండి దేవయ్య గారు. నమస్తే అండి. నమస్తే. యా, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మేడం. ఏం లేదు, అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ ఈ మెస్సుల నుంచి వెళ్ళి విపరీతంగా నొస్తుంటుంది. అప్పుడప్పుడు మోకాలు నొప్పి. ఓకే, ఏమైనా పరీక్షలు చేయించినారా? అవును, చేయించుకున్నప్పుడు ఇంతకుముందు కొన్ని టాబ్లెట్లు వాడిన సేపే ఉంటుంది. మళ్ళా నేను వాకింగ్ చేస్తా తిరిగి. ఎప్పుడన్నా ఇది ఏమైతుందంటే గ్యాస్ ట్రబుల్ వచ్చినప్పుడు ఇంకా కొంత పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి అరుగుదల అని చెప్పినారా? ఏం చెప్పలేరు. ఆల్రెడీ మన ఇది కొంచెం డిస్క్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, ఓన్లీ మెడ నొప్పి, నడుము నొప్పి మాత్రమేనా మీకు? అవును, అప్పుడప్పుడు మోకాళ్ళలో 1-2 సార్లు అంత నీరు వచ్చినట్టు అయితే ఆపోతు లెక్క నీరు తీశారు ఈ మోకాళ్ళల్లో. ఓకే, ఈ జాయింట్ లో. ఓకే, ఇక అప్పటి నుంచి వెళ్ళి ప్రస్తుతానికి రాలేదు. మళ్ళీ ఈ మధ్యన ఇది అవుతుంది. ఏజ్ ఎంత ఉంటుంది మీకు? నాకు 45.
45 ఏజ్ గ్రూప్లో స్మాలర్ అంటే ఈ యొక్క డీజనరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ దెన్ టు మీకు ఒకవేళ అంటే లోకలైజ్డ్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, ఒక్క జాయింట్లో ఎక్కువ ఉండడము, లేదా ఇలా ఉన్నట్టయితే కనుక అన్ని పరీక్షలు అంటే రుమటాయిడ్ ప్రొఫైల్ అని ఒకటి ఉంటుంది, సిబిపి, ఈఎస్ఆర్, ఆర్ఏ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఈ మధ్యకాలంలో సర్వైకల్ రీజన్లో, లంబార్ రీజన్లో చాలామందికి స్పాండిలోసిస్ చేంజెస్ ఎందుకు వస్తున్నాయంటే పోస్చర్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోస్చర్ అనేది మీరు కరెక్ట్గా లేకపోవడం, అంటే ఎక్కువగా టీవీ చూసే పొజిషన్ కరెక్ట్గా లేకపోవడం, లేదా కొంతమందిలో సిట్టింగ్ పోస్చర్ కరెక్ట్ లేకపోవడం, లేదా మీ యొక్క ప్రొఫెషన్ రీత్యా మీరు ఒకవేళ 7 to 8 hours ఒకే పొజిషన్లో కూర్చొని ఉండటం, ఇవన్నీ కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా సెట్ చేసుకోవడం అనేది జరుపుతూ ఉంటాము. ఒకవేళ మీరు హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చినట్టయితే కనుక మీ ప్రాబ్లం ఎక్కడుంది అంటే మీకు ఓన్లీ డిజనరేటివ్ చేంజెస్ డ్యూ టు కాల్షియం డెఫిషియన్సీయా, పొజిషన్ ఫెయిల్యూరా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేసి కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి రూట్ కాజ్ ఏదైతే ఉందో దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈవెన్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ కూడా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్ అయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు ఒకవేళ అన్ట్రీటెడ్గా అలా వదిలేస్తే ఇయర్స్ టుగెదర్? అప్పుడు స్టిఫ్నెస్ పెరిగిపోవడము, వాళ్ళ యొక్క జాయింట్ అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోవడము. యూజువల్లీ ఆస్టియోఆర్థరైటిస్లో కూడా ఒకవేళ దాన్ని కరెక్ట్గా అలైన్ చేసుకున్నట్టయితే కనుక యూజువల్లీ లింపింగ్ గేట్ అంటే చాలామందిలో మోకాళ్ళల్లో కూడా మనకి ఆ యొక్క నడక అనేది పూర్తిగా డిస్టర్బ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాము. అలాగే జాయింట్ అనేది మనకు ఒక అలైన్మెంట్ అంటూ ఉంటుంది, ఆ అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. యూజువలీ ఆర్థరైటిస్ 4th స్టేజ్ కేసెస్లో సివియర్గా వాళ్ళకి నడవలేకపోవటం, అంటే ఆ యొక్క జాయింట్ స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం, వాళ్ళకు టోటల్ ఫ్లెక్షన్ కానీ ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఫ్లెక్షన్ కానీ పూర్తిగా రాకపోవడం, రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ అంటూ ఉంటాం. అంటే ఆ మూమెంట్ అనేది కూడా మొత్తం తగ్గిపోవడం అనేది చూస్తూ ఉంటాము. సో మోకాళ్ళల్లో కానివ్వండి లేదా షోల్డర్ జాయింట్లో కానీ స్టిఫ్నెస్ అనేది విపరీతంగా పెరిగిపోవడం చూస్తుంటాం. సో మందులు వాడుతూ ఆ యొక్క స్టిఫ్నెస్ పూర్తిగా డెవలప్ కాకముందే, అంటే ఇర్రివర్సబుల్ చేంజెస్ రాకముందే స్టార్టింగ్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్ కూడా చేసినట్టయితే కనుక ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ, దాని డిటెక్షన్, ఎర్లీ సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైతే మనకు కావాల్సినప్పుడు ఇమీడియట్గా తీసుకుంటే బోన్ డెన్సిటీ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. మల్లేశ్వర గారు శ్రీకాకుళం నుండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. అదే మా నాన్నగారు మాట్లాడతారు, చెప్పండి. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం, చెప్పండి. అమ్మా, నా పేరు మల్లేశ్వర అమ్మా. ఓకే, నాకు ఈ పాండ్లిస్ ఉందమ్మా మేడ. ఓకే, గొప్ప నొప్పి వస్తుందమ్మా. ఓకే, నడుములోనా? గొప్ప నొప్పి వస్తుందమ్మా. అందువల్ల బొర్ర తర్వాత వస్తుంది, నొప్పి వస్తుంది. ఓకే, ఆ ప్యాన్ కలితాయి అసలు బొర తిమిరి ఎక్కి గొప్ప తర్వాత వచ్చారు చెప్పలేదమ్మా. ఓకే, అదమ్మా, దాని గురించి ఒకసారి డాక్టర్ గారికి సపోర్ట్ చూపిస్తే మందులు పొందుతున్నవాడు బెల్ట్ పెట్టుకున్నాడు. బెల్ట్, ఓకే, ఆ బెల్ట్ పెట్టుకుంటే గొప్ప నొప్పి విపరీతం తర్వాత వస్తుంది. నేను నాయపురం నేను నాదస్వరం ఇస్తాను, తనయం ఇస్తాను. ఓకే, అదమ్మా. సరే, ఎక్కువ టైం కూర్చొని ఉండాలి, అది కూడా కింద కదా? మీరు మీ ప్రొఫెషన్ రీత్యా మీరు కింద కూర్చోవాలి, ఫోల్డింగ్ లెగ్స్ కూర్చొని. కిందనమ్మా, కింద. మీ ఏజ్ ఎంత? అదేనమ్మా, మీ ఏజ్? నా ఏజ్ నాకు 50 సంవత్సరాలమ్మా. 60? 50 సంవత్సరాలు. ఓకే, సో 50 సంవత్సరాలకి చాలా ఎక్కువగా ఉంది నొప్పి అని చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు కింద కూర్చోవడం మానేయాలి. అలాగే లంబోసాక్రల్ బెల్ట్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ మీకున్నటువంటి ప్రాబ్లం ఎంత సివియారిటీ ఉంది అనేది మనకి ఎంఆర్ఐలో తెలిసిపోతుంది. మా ఎంఆర్ఐ స్కాన్ తీయించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే విపరీతమైన నొప్పి చెప్తున్నారు. మీరు ప్రొఫెషన్ రీత్యా అది కంటిన్యూ చేయాలి కాబట్టి కింద కూర్చోవడం, ఫోల్డింగ్ లెగ్స్ చేయటం ఇవన్నీ కూడా చేయకూడదు. యూజువల్లీ సివియర్ లంబార్ స్పాండిలోసిస్ ఉన్న వాళ్ళలో బెడ్ రెస్ట్ చెప్తూ ఉంటారు. అలా కాకుండా మీరు మీ ప్రొఫెషన్ కంటిన్యూ చేస్తూ మా మందులు వాడినట్టయితే కనుక ఇదంతా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో మీ ఎంఆర్ఐ చూసి మీకు ఎంత సివియారిటీ ఉంది, ప్రొట్రూజన్ ఉందా, హర్నియేషన్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
నియరెస్ట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ అంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడ నుంచి నియరెస్ట్ క్లినిక్కి వెళ్ళండి, ఇవన్నీ చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మా మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అవి పెయిన్ కిల్లర్స్, అంటే ఈరోజు మీరు వేసుకుంటే తగ్గుతోంది, నెక్స్ట్ డే యాజ్ యూజువల్ ఉంటుంది. సో అది కాకుండా ఈ డీజనరేషన్ అంటే అరుగుదల ఉండటం వల్ల డిస్టర్బ్ అయిపోయింది, అక్కడ ఉన్నటువంటి జాయింట్స్లో స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోవడం, అక్కడ ఉన్న నర్వ్ కంప్రెషన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లంబోసాక్రల్ బెల్ట్ మీకు హెల్ప్ చేసినప్పటికీ ఫ్యూచర్లో మీకు నార్మల్ అవ్వడానికి హోమియోపతి మెడిసిన్స్ చాలా అవసరం. ఆస్టియో ఆర్థరైటిస్ కాంప్లికేషన్స్ చెప్పారు డాక్టర్. సో చాలా సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలాగా, ఎన్ని రోజులు లేదా ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళకి పూర్తిగా హీల్ అవుతుందంటారు? ఆస్టియో ఆర్థరైటిస్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ చాలా కేసెస్లో మేము చూసాము. అది నార్మల్సీకి వచ్చేయటము, వాళ్ళు నార్మల్గా నడవటం అనేది కూడా చూస్తూ ఉన్నాం. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో అంటే ఇక్కడ మనకి పూర్తిగా జాయింట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోవడము, ఈ ఫోర్త్ స్టేజ్లో వచ్చేసి వాళ్ళకి నడవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో బోయింగ్ ఆఫ్ ఫీట్, బోయింగ్ ఆఫ్ నీస్ అనేది వచ్చేయడం జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో మాత్రం పెయిన్ రిలీఫ్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. టోటల్ ఆ యొక్క నీ జాయింట్ అనేది పూర్తిగా నార్మల్సీకి రావడం అనేది చాలా కష్టం. బట్ పెయిన్ రిలీఫ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి గెయిట్, నార్మల్ యాక్టివిటీ చేసుకోవడం అనేది ఉంటుంది. అందుకని ఈ డీజనరేషన్ ప్రాసెస్లో ఫస్ట్ సెకండ్ స్టేజ్లోనే ఇమీడియట్గా హోమియోపతి మెడిసిన్స్ వాడాలి, అది కంటిన్యూగా వాడాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ స్టేజ్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒకవేళ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటే థర్డ్ స్టేజ్ రాకుండా చేస్తాము. థర్డ్ స్టేజ్లో ఉంటే కూడా కొంతమందిలో సెకండ్ స్టేజ్కి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ కేసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. ఇవి పూర్తిగా ఆ యొక్క అలైన్మెంట్ అనేది డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ గెయిట్ కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో డాక్టర్ గారు, రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనగానే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని ఎవ్రీబడి నోస్, కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ని కూడా హీల్ చేయగలుగుతారా? ఎస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మైల్డ్ టు సివియర్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వెరీ మైల్డ్ కేసెస్, అందులో ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది మనకి 50-60 వరకు ఉండడం అనేది చూస్తూ ఉంటాం. కొంతమందిలో ఈఎస్ఆర్ లెవెల్స్ 90 అబవ్, 100 అబవ్ ఉన్న వాళ్ళలో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కూడా అంతే తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి జాయింట్స్ అనేది స్వెల్లింగ్ ఉండటం, వాపు ఉండటం, పూర్తిగా వాళ్ళు నార్మల్గా వాళ్ళు పని చేసుకోలేకపోవడం. అంటే యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి ఏజ్తో సంబంధం లేదు. ఇది మెయిన్గా 6 years పిల్లల నుంచి ఈవెన్ 60 years వరకు కూడా ఇది డిటెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ టైం డిటెక్షన్ 45 ఏజ్ తర్వాత ఉండదేమో అని అనుకునేటువంటి ఇది లేకుండా 45 ఏజ్లో కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ డిటెక్షన్ చూస్తూ ఉన్నాం. సో నాట్ ఓన్లీ యంగర్ ఏజ్ గ్రూప్స్, ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఒకవేళ వాపు ఉన్నట్టయితే కనుక, ఒకవేళ ఎక్కువగా తీవ్రంగా స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఓ టైటర్ ఇవన్నీ చెక్ చేసుకొని ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే కనుక దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్లో డిటెక్షన్ వచ్చేసి స్వెల్లింగ్ ఆఫ్ జాయింట్స్, చిన్న జాయింట్స్లో నొప్పి రావటము, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, చాలా తీవ్రమైన నొప్పి రావటం, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే లేచిన వెంటనే ఒక 1 to 2 hours వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవటం. ఈ యొక్క జాయింట్ స్వెల్లింగ్ అనేది వ్రిస్ట్ జాయింట్లో, ఎల్బో జాయింట్లో, లేదా ఫింగర్ జాయింట్స్లో, టో జాయింట్స్లో, యాంకిల్ జాయింట్స్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిఫరెంట్ ఆర్గన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఈఎస్ఆర్ లెవెల్స్ కానీ, సిఆర్పి లెవెల్స్ కానీ నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సివియర్ కేసెస్లో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ఇంగ్లీష్ మెడిసిన్స్, స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ వాడిన తర్వాత కూడా వాళ్ళ వాపులు కానీ, నొప్పులు కానీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది సివియారిటీ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు వాడుతున్నటువంటి మెడిసిన్స్ని కూడా వాడిపిస్తూ ఈ యొక్క హోమియోపతి మెడిసిన్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ తీసుకున్నట్టయితే కనుక స్లోగా వాళ్ళు వాడేటువంటి మెడిసిన్స్ని కూడా టేపర్ చేయడం జరుగుతుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిటెక్షన్ కూడా ఇంపార్టెంట్. సో మైల్డ్ ఉన్నప్పుడే ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక సివియారిటీ అనేది పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. చాలా కేసెస్లో చాలా ఎక్కువగా సివియర్గా మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ అయినటువంటి కేసెస్ ఉంటాయి. బట్ ఈవెన్ దో ఈఎస్ఆర్ లెవెల్స్ 100 above, 150 above, ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా కొంతమందిలో ఓన్లీ 12-14 ఉన్నటువంటి కేసెస్ ఉంటాయి. దట్ ఇస్ నార్మల్ రేంజ్ వచ్చేసి మనకి 3 to
14 or 10 ఉండాల్సినటువంటిది యూజువల్లీ 20, 30 ఉండే అవకాశం ఉంటుంది. ఇవి మైల్డ్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. బట్ ఆర్ఏ ఫ్యాక్టర్ 150, 160 ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో ఇమ్మీడియట్గా ఈఎస్ఆర్ లెవెల్స్ని నార్మల్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ అనేది హార్ట్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాలర్తో మాట్లాడదామండి. గోపాలకృష్ణ గారు రాజమండ్రి నుండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. నమస్తే మేడం గారు, నాకు ఈ వెన్నుపూస మెడ దగ్గర పూసలని అన్నారు. మళ్ళీ చెప్పండి. నా దగ్గర మెడ దగ్గర పూసలని అని చెప్పారు మేడం. ఓకే. అయితే నేను అప్పుడు మొత్తం హ్యాండ్స్ లెగ్స్ పని చేయకుండా ఆగిపోయినాయండి. మెడిసిన్ వాడాను. ఓకే. తర్వాత బాగానే ఉందండి. ఇప్పుడు ఈ మరలా అప్పుడు 2 years అవుతుందండి జరిగి. ఓకే. ఇప్పుడు మరలా కొద్దిగా మళ్ళీ ఈ బ్యాక్ మెడ దగ్గర నొప్పులు అవి రావడం, తలపోటు రావడం జరుగుతుంది. ఏమైనా పరీక్షలు చేయించినారా? ఇంక ఇప్పుడు ఏం చేయించలేదు మేడం. అప్పుడు చేయించినప్పుడు ఏమేమి పాజిటివ్ వచ్చినాయి మీకు? నాకు పూర్తిగా తెలియదు మేడం. అయితే అవి ఓకే. సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉండవచ్చు, లేదా చిన్నర్ జాయింట్స్లో కాబట్టి మనం కొంతమందిలో ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది రొమటాయిడ్ ఆర్థరైటిస్లో. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా వ్యాక్సింగ్ అండ్ వెయినింగ్ ఉంటుంది. అంటే కొన్నిసార్లుగా సడన్గా ఎగ్జాగరేట్ అవ్వడం, మళ్ళీ సడన్గా తగ్గిపోవడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాగరేట్ రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మీకు ఒకవేళ మెడ ప్రాంతంలో నొప్పి వస్తున్నది కనుక మేబీ అక్కడ డీజనరేషన్ చేంజెస్ కొంతమందిలో స్టార్టింగ్ స్టేజ్లో కొద్దిపాటి నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత 1 to 2 years, 3 years అయిన తర్వాత సివియారిటీ ఆఫ్ పెయిన్తో, ఎక్కువ నొప్పితో, ఎక్కువ సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్తోని వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడ ప్రాంతంలో నొప్పి వస్తుంది అంటే కనుక యూజువలీ హైపర్ టెన్షన్ కూడా చెక్ చేసుకోవాలి, ఎక్స్రే సర్వైకల్ స్పైన్, అలాగే కొంతమందికి ఈఎస్ఆర్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిమ్టమ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్గా అనిపిస్తే కనుక ఎలాంటి టెస్టుల ద్వారా మనం డయాగ్నోస్ చేస్తుంటారండి? యూజువలీ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో సివియారిటీ ఆఫ్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే మూమెంటే అసలు లేకుండా ఉండడం. స్టార్టింగ్ డిటెక్షన్లోనే ఒకవేళ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక, ఇప్పుడు కాళ్ళల్లో వచ్చినట్టయితే కనుక పూర్తిగా నడవలేకపోవడం, అంటే వెరీ యంగర్ ఏజ్ గ్రూప్స్లో 13, 14 years బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఈ నొప్పి సడన్ డిటెక్షన్ రావడం. సో ఇమ్మీడియట్గా కంపల్సరీ నడవలేని పరిస్థితిలో ఉంది కనుక యూజువల్లీ డాక్టర్ దగ్గర క్లినిక్కి ప్రజెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఇమ్మీడియట్గా సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు. అలాగే ఏసోటైటస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యామిలీ హిస్టరీతో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ లేనప్పటికీ ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందిలో స్ట్రెప్టోకోకల్, స్టెఫెలోకోకల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ప్రజెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉన్న వాళ్ళల్లో చాలా తొందరగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్నప్పుడు డిటెక్ట్ అయితే కనుక దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏజ్ గ్రూప్లో అయినా కానీ ఎక్కువ రోజులు ఈ యొక్క ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది బాడీలో ఉన్నట్టయితే కనుక ఆ యొక్క జాయింట్ డిస్ట్రప్షన్, నాడ్యూల్స్ ఫార్మేషన్ అవ్వటము, పూర్తిగా నార్మల్ అలైన్మెంట్ కూడా లేకపోవటం, కర్వేచర్ అంటే పూర్తిగా వంకర్లు అయిపోవడం ఫింగర్స్ అనేది కూడా చూస్తూ ఉంటాం. అలాగే బ్రెస్ట్ జాయింట్ కూడా స్ట్రైట్గా రాకపోవటము, ఎల్బో జాయింట్లో కూడా వాళ్ళు నార్మల్గా స్ట్రైట్గా లేకపోవటం అనేది, నార్మల్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ కూడా చేయలేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. సో సివియారిటీ బట్టి ఇది ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాల్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. నాగమణి గారు, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి నాగమణి గారు. నాకు 30 సంవత్సరాలు ఉంటాయి, కానీ కాళ్ళు బాగా నొప్పులు వేస్తున్నాయి. మోకాళ్ళ కాళ్ళ నుంచి కాళ్ళ కింద దాకా, మడిమెల దాకా. ఓకే. దీనికి ఏంటంటారు, ఎంత టాబ్లెట్ వేసుకున్నంతసేపు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ ఎప్పటిలోనే ఉంటుంది. ఏం టాబ్లెట్ వేస్తారు? నొప్పుల టాబ్లెట్స్ వేసుకుంటామండి. ఓకే. జాయింట్స్లో ఉంటాయా, మొత్తం కాళ్ళల్లో ఉంటాయా నొప్పులు? మొత్తం ఇక్కడ పైనుంచి, మొక్కల పైనుంచి కింద కాళ్ళ మడిమెల దాకా. ఓకే. సో మొత్తం మస్కులర్ పెయిన్స్ చెప్తున్నారు మీరు. థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం నాకు అట్లాంటివి. ఈ కాళ్ళ నొప్పులు ఈ మధ్యనే సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి. ఓకే. సో ఇలాంటి కేసెస్లో మనకి డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా నీ జాయింట్లో ఉందా ప్రాబ్లం, యాంకిల్ జాయింట్లో ఉందా, మజిల్స్లో ఉందా? కొంతమందికి పొటాషియం డెఫిషియన్సీతో కూడా మస్కులర్ పెయిన్స్ రావచ్చు. కొంతమందికి విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా మస్కులర్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
ఈ యొక్క విటమిన్ డి ఏమైనా డెఫిషియన్సీ ఉందా కదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ టెస్టులు చేయించుకుంటే బెటర్ అంటారు. ఎస్. విత్ రిపోర్ట్స్ డాక్టర్. చెప్పండి, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే. ఓకే దెన్. సో కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటారు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించి? యా, ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేయనట్టయితే కనుక యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మల్టిపుల్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కనిపించే అవకాశం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో రుమాటిక్ నెఫ్రోపతి రావచ్చు, లేదా కార్డియోపతి రావచ్చు. ఇక్కడ మజిల్స్ అనేది కూడా ఇన్ఫ్లేమ్ అవ్వటము, సో డిఫరెంట్ వాల్వులర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో సివియారిటీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ లెవెల్స్ అనేది సివియర్గా పెరుగుతున్నాయో ఇమ్మీడియట్గా ఈఎస్ఆర్ లెవెల్స్ అనేది తగ్గించాల్సినటువంటి అవసరం చాలా అత్యంతమైన అవసరం అని చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీలో ఈ ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే యూజువలీ పెయిన్స్కి కానీ దానికి కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈఎస్ఆర్ లెవెల్స్ కంట్రోల్ చేసిన వెంటనే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ రెమెడీతో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పూర్తిగా తగ్గిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్ టు పేషెంట్. కొంతమందిలో జస్ట్ 1-2 ఇయర్స్లోనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పూర్తిగా తగ్గుతుంది, కొంతమందికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైతే మనకి అలోపతి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలన్నటువంటి మెడిసిన్స్ వేసుకుంటున్నప్పటికీ వాళ్ళ యాక్టివిటీ, డే టు డే లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది డిస్టర్బ్ అయిపోయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. అలాంటివి కూడా నార్మల్ అయినటువంటి కేసెస్ చాలా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉంటే వస్తుందని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక డిసెండెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎప్పుడు టెస్టులు, ఏ ఏజ్ నుంచి టెస్టులు చేయించుకుంటే బెటర్ అంటారు? యూజువల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్టయితే కనుక వెరీ రెగ్యులర్ బేసిస్, అంటే యూజువల్లీ సిమ్టమ్స్ అనేది జాయింట్స్ స్వెల్లింగ్ కానివ్వండి, నొప్పులు కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే ఇమీడియట్గా పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళలో మాత్రం రొటీన్ చెకప్లో ఈఎస్ఆర్ లెవెల్, సిబిపి ఈఎస్ఆర్ రెగ్యులర్గా చేయించుకుంటే సరిపోతుంది. యా, ఆస్టియో కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సఫర్ అవుతున్న వాళ్ళు, ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ హోమియో ఆర్ అలోపతి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? యువర్ సజెషన్. ఆస్టియో ఆర్థరైటిస్లో యూజువల్లీ చాలామంది చెప్తూ ఉంటారు వాకింగ్ చేస్తే ఎక్కువ అవుతుంది, లేదా ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే మీకు వాకింగ్ చేస్తే ఆ బేరింగ్ జాయింట్ వచ్చేసి నీ జాయింట్లో స్ట్రెస్, వేర్ అండ్ టేర్ ఎక్కువ అవటం వల్ల ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏం చేయాలంటే సైక్లింగ్ అనేది చేసి మీ యొక్క క్వాడ్రిసెప్స్ మజిల్స్, అంటే నీ జాయింట్లో పైన ఉన్నటువంటి మజిల్ మీద ప్రెషర్ పడేటట్టుగా ఎక్సర్సైజ్ చేసినట్టయితే కనుక నీ జాయింట్ మీద ఉన్నటువంటి బర్డన్ కానీ, వెయిట్ బేరింగ్ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. సో మజిల్ స్ట్రెంథనింగ్ ఆఫ్ క్వాడ్రిసెప్స్ చేసినట్టయితే కనుక ఈ యొక్క నీ జాయింట్ మీద వెయిట్ పడడం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మట్టుకు అంటే చాలా జాయింట్ స్పేస్ పూర్తిగా తగ్గిపోతుంది కనుక దానికి ఉన్నటువంటి ఫిజియోథెరపీ కానీ, లేదా మనకి ఇంట్లోనే కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తూ ఈ యొక్క నీ జాయింట్ మీద ప్రెషర్ అనేది తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అనేది మా హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే స్టార్ట్ చేయకపోయినా ఒక 6 months 7 months తర్వాత నీ జాయింట్ ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ. అలాగే లంబర్ స్పాండిలోసిస్కి కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మీకు ఎక్సర్సైజెస్ అనేది చెప్తూ ఉంటాం ఆఫ్టర్ 3 to 4 months. అంటే అక్యూట్ పెయిన్ తగ్గించిన తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చెప్తూ ఉంటాం. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్సర్సైజెస్ అనేది చేయించలేము, ఎందుకంటే ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తారో రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఇంకా ఎక్కువగా తీవ్రంగా నొప్పి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్కి రెస్ట్ అనేది మనం పూర్తిగా చెప్తూ ఉంటాం. అండి, థ్యాంక్ యూ సో మచ్ సబితా గారు. ఆస్టియో ఆర్థరైటిస్ అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సంబంధించి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ లైఫ్ లైన్ అప్డేట్స్ కొనసాగితే చూస్తూనే ఉండండి TV9.